వెల్కమ్ టు థింక్ చాంపర్ క్లాస్ నెంబర్ 3. సో ఏవైతే మనం ప్రీవియస్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 లో డిస్కస్ చేసామో వాటిని రియల్ టైమ్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మనం ఇక్కడ ఆల్రెడీ ఇంటరాక్టివ్ జేఎస్ కంపైలర్ ని తీసుకోవాలి. సో ఈ ఇంటరాక్టివ్ జేఎస్ కంపైలర్ లో ఈ థింగ్స్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో రియల్ టైం చూద్దాం. సో ఈ రియల్ టైమ్ లో మీకు చెప్పేటప్పుడు నీట్ గా చాలా ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. అదే విధంగా ఒక HTML ఫైల్ లో ఒక జావా స్క్రిప్ట్ ని ఎలా ఇన్వాల్వ్ చేసి కోడ్ ఎలా రాయాలో కూడా నేను చెప్తాను. సో జస్ట్ కంప్లీట్ గా వీడియో చూడండి. ఒకవేళ డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా అక్కడ రిప్లై ఇస్తారు. అండ్ ఇక్కడ టాపిక్ అర్థం కాకపోయినా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డీటెయిల్ గా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ట్రై టు డూ ఇట్. ఓకేనా? ప్రాక్టికల్ గా ఎలా చేయొచ్చు నేను ఏం చెప్పాను. జావా స్క్రిప్ట్ లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనం ఫస్ట్ var అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, అవునా? సో var అనే కీవర్డ్ యూజ్ చేసి var a is equals to let me take 20 అని తీసుకున్నాను. 20 is a integer. And moreover నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో జావా స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో ఏ డైనమిక్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే నేను var a is equal to 20 అని డిక్లేర్ చేశానో ఆటోమేటిక్ గా ఇది నెంబర్ అనే డేటా టైప్ అని చెప్పి ఏ తీసేసుకుంటది. సపరేట్ గా మనము నెంబర్ అనే డేటా టైప్ ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనము కన్సోల్ లో ప్రింట్ చేయాలనుకున్నాం కదా. సో కన్సోల్ లో ప్రింట్ చేయాలంటే మనం ఏం రాయాలి కోడ్. సో కన్సోల్ డాట్ లాగ్ అని యూజ్ చేసి ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ యూజ్ చేసి సో జావా స్క్రిప్ట్ లో ప్రతి స్టేట్మెంట్ కి మనం సెమీకోలన్ ఆపరేటర్ అయితే యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే ఇక్కడ రన్ కోడ్ క్లిక్ చేశానో కింద అవుట్పుట్ లో చెక్ చేయండి 20 అనేది మనకు కన్సోల్ లో ప్రింట్ అయింది. సో అదే విధంగా మీకు కన్సోల్ డాట్ లాగ్ అనేది ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలంటే .html అనే ఒక ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని దాంట్లో జావా స్క్రిప్ట్ ని ఇన్వాల్వ్ చేసినప్పుడు మనము ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి ఎలా చేయాలో నేను చెప్తాను. అప్పుడు దాకా వెయిట్ చేయండి, నేను క్లారిటీగా చెప్తాను. సో మనం కన్సోల్ డాట్ లాగ్ అయితే యూజ్ చేస్తాం. మరి డాక్యుమెంట్ డాట్ రైట్ ని యూజ్ చేసినప్పుడు చూడండి కావాలంటే సేమ్ అవుట్పుట్ అదే వస్తుంది. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఏ అన్నాను అంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ టు ప్రింట్ ద అవుట్పుట్. సో అలర్ట్ కానీ ఒక డాక్యుమెంట్ డాట్ రైట్ కానీ ప్రీవియస్ గా రాసిన కన్సోల్ డాట్ లాగ్ కానీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ మెథడ్స్ అన్నమాట, లైక్ అవుట్పుట్ ప్రింట్ చేసేదానికి. సో ఇప్పుడు నేను రన్ కోడ్ క్లిక్ చేసేటండి డాక్యుమెంట్ డాట్ రైట్ ఏమొచ్చింది 20 వచ్చింది. అదే ఇప్పుడు కావాలంటే చెక్ చేయండి. ఇదే డేటాని నేను అలర్ట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి లెట్స్ కన్సిడర్ ఏ అని ఇచ్చినప్పుడు పాపప్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను రన్ కోడ్ క్లిక్ చేస్తున్నాను, మనకు ఆటోమేటిక్ గా చూడండి రైట్ సైడ్ ఒక పాపప్ వచ్చింది అలర్ట్ 20 అని చెప్పి. సో ఇలాంటి ఒక పాపప్ మెసేజెస్ ని లేదా పాపప్ డైలాగ్ బాక్సెస్ ని మనము అవుట్పుట్